హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అయితే వీడియో ఏంటి ఏమనేది మీకు ముందే అర్థమైపోయి ఉంటుంది. థంబ్నెయిల్లలో రాస్తాము, ఆల్రెడీ కింద కూడా రాసి ఉంటాను కాబట్టి మీకైతే అర్థమై ఉంటుంది. అయితే చాలామంది ఇంతకుముందు వ్లాగ్స్ చూసే వాళ్ళైతే అడుగుతూ ఉంటారనమాట, వ్లాగ్స్ చేయండి, వ్లాగ్స్ మిస్ అవుతున్నామని. నేను నిజంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్లా అడిగే వాళ్ళు నాకు ఒక 10 మెంబర్స్ అయినా ఉన్నందుకు. అయితే మీరు అర్థం చేసుకోవాలి ఒకటి ఏంటంటే, ఈ షార్ట్ వీడియోస్కి తొందరగా రీచ్ ఉంటుంది. లాంగ్ వీడియోస్ ఎంత చేసినప్పటికీ దానికి కష్టం ఎక్కువ ఉంటుంది కానీ రీచ్ అనేది అస్సలు ఉండదు. అలాంటప్పుడు బాధ వేస్తూ ఉంటుంది అనమాట, పోనే పోవు ఊరికే ఎందుకు చేయాలి ఇవి అని. సో అట్లాంటి డిసప్పాయింట్మెంట్ తోటి నేను లాంగ్ వీడియోస్ చేసినా కానీ పెద్దగా రీచ్ ఉండదులే, ఊరికే నార్మల్ వ్లాగ్స్ని ఎవరు చూస్తారు, మనకి ఇష్టమైన వాళ్ళు మాత్రమే చూస్తారు, రిమైనింగ్ వాళ్ళంతా కూడా మళ్ళీ చూసేది కాకుండా కొంతమంది అయితే ఇది ఒక వీడియోనా ఇట్లా ఇట్లా కమెంట్స్ పెడతారు. అయితే ఈ మధ్య కమెంట్స్ని పట్టించుకోవడం అయితే మానేసానులేండి కొంచెము. సో అట్లా అనమాట. సో నేను లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి మెయిన్ కారణం అయితే రీచ్ ఎక్కువగా ఉండదు, ఎంత పెట్టినా అంతే. దాని వెనకాల కష్టం ఎక్కువగా ఉంటుంది, షూట్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవాలి, ఇదంతా రామాయణం ఉంటుంది. ఇంకా అందుకనే పెట్టడం అయితే లేదు. వీక్లీకి ఒక్కసారైనా లాంగ్ వీడియో ఏదో ఒక రకంగా అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తే. యూట్యూబ్ వీడియోస్లలో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి, బాగా వచ్చేస్తాయి అనే ఒక థాట్ అయితే ఉంది కదా. అవును, యూట్యూబ్లో డబ్బులు బాగా వస్తాయి. అది ఎవరికి అంటే బాగా లక్షలలో వ్యూస్ వచ్చి బాగా పాపులారిటీ ఉన్న వాళ్ళకి వస్తాయి. అది ఏ పరంగా అంటే ఎయిదర్ వాళ్ళకి ప్రమోషన్స్ పరంగా అయినా రావచ్చు, లేదంటే లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే లాంగ్ వీడియోస్ ద్వారానైనా రావచ్చు. లాంగ్ వీడియోస్కి అయితే ఎక్కువగా యాడ్స్ డిస్ప్లే అవుతాయి ఎక్కువ మంది చూడడం వల్ల. సో దాన్ని ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే జనరేట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే, కొంచెం వాళ్ళు బాగా పాపులారిటీ ఉన్న వాళ్ళైతే ఈ ప్రోడక్ట్ అని ఆ ప్రోడక్ట్ అని వాళ్ళకి ఇచ్చి చేపించుకుంటూ ఉంటారు కదా ప్రమోషన్స్, దాన్ని ఇంకా కూడా అమౌంట్ అయితే ఎక్కువగా వస్తుంది. అయితే మా లాంటి చిన్న చిన్న క్రియేటర్స్కి అంటే ఒక 10,000లో వ్యూస్ ఉంటాయి చూడండి, వాళ్ళందరికీ అయితే ఎప్పుడైతాయో $100 అని అయితే వెయిట్ చేయాలి. సో అలాగే ఉంటుంది అనమాట పరిస్థితి. అది ఎవరైతే క్రియేట్ చేస్తూ స్టార్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది యూట్యూబ్ని ఈజీగా చేసేయచ్చు అది ఇదని. అయితే మనకి మానిటైజేషన్ అయ్యేంత వరకు ఏవైతే వ్యూస్ వెళ్తాయో వాటికి అసలు అమౌంట్ ఏదైతే వస్తుందో అసలు మనకు రానే రాదు. అది మనకి మానిటైజేషన్ వరకు ఏదైతే ఉంటుందో ప్రాసెస్ అదంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ మనకి యాడ్ అవుతుంది. అంతకుముందు మనం ఏం చేసినా కానీ అదంతా వ్యర్థంగానే మిగిలిపోయి యూట్యూబ్ వల్ల తీసేసుకుంటారనమాట, యాడ్స్ ప్లే వల్ల కూడా. సో అదనమాట. చాలామంది అనుకుంటారు కదా ఈజీ అని. కొంతమందికి కష్టంతో కూడి ఉంటుంది, కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి ప్యాషన్ కూడా ఉంటుంది ఇందులో. ఇంకో కొంతమందికి అయితే లక్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అది ఏంటి ఏమనేది మీరు స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. అయితే ఎవరైనా యూట్యూబ్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, షార్ట్స్ ద్వారా ఎక్కువ జనాలలోకి అయితే మీరు వెళ్తారు. లాంగ్ వీడియోస్లో మీ డిఫరెంట్ కంటెంట్ ఉంది అంటే మాత్రం దానిలో కూడా మీరు వెళ్ళొచ్చు. కాకపోతే వ్లాగ్స్కి షార్ట్స్ పరంగా చూస్తే వ్లాగ్స్ని అంత తొందరగా పుష్ చేయకపోవచ్చు, షార్ట్స్ మాత్రం తొందరగా పుష్ చేస్తుంది అనేది అయితే నాకు తెలిసినంత వరకు నా ఒపీనియన్. అయితే ఈ మధ్య చాలామంది ఫుడ్ రిలేటెడ్ చేస్తుంటారు కదా, సో అవైతే షార్ట్స్ పరంగా చాలా తొందరగా ఫేమస్ అవుతారని అయితే అనిపిస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఆ కేటగిరీలో వెళ్ళండి, కొంచెం తొందరగా సక్సెస్ అవ్వడానికైతే ట్రై చేయొచ్చు. ఇంకా ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఫస్ట్ క్లియర్గా ఉండాలి వీడియో అనేది. మన క్లియర్నెస్ ఎంత ఉంటుందో అంత తొందరగా ఎదగడానికైతే హెల్ప్ అవుతుంది అనమాట. అది కూడా తొందరగా అందరికీ షేర్ చేస్తుంది. మనది చూడడానికే మస్కగా అంత క్లియర్గా లేకపోతే చూసే వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ రాదు, యూట్యూబ్ కూడా అంత తొందరగా అయితే వాళ్ళని షేర్ చేయదనమాట అందరికీ. సో అట్లా. ఇంకా వాయిస్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. చాలామందికి కొంతమందికి వాయిస్ నచ్చచ్చు, కొంతమందికి బాగా క్లియర్గా ఉంది కదా దాని పరంగా నచ్చచ్చు. ఒక్కొక్కరికి ఒకలా నచ్చుతూ ఉంటుంది అనమాట ఆడియన్స్కి. కొంతమంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి బాగా చూస్తూ ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ కేటగిరీలో ఒకరు కనెక్ట్ అయిపోయినారంటే వాళ్ళని ఇంకా ఆడియన్స్ అనేది ఇంకా వెళ్ళరనమాట. ఇంకా వాళ్ళకి అతుక్కుపోయి ఒక
ఒక 1,00,000 మెంబర్స్ అయినా వాళ్ళకి అలాగే చూస్తూనే ఉంటారు. సో మీరు ఎవరైనా చేయాలనుకుంటే సో ప్రీ ప్లాన్డ్గానే ఫస్ట్ ఇంకా అన్నీ చేసుకోండి. యూట్యూబ్ ఒకసారి మనం ఈ వీడియోస్ పెట్టినామనుకోండి, ఏదో ఒక దాని రిలేటెడ్ అనుకుందాం, దాని రిలేటెడ్ పెట్టినామనుకోండి, అవి చేసినప్పుడు మాత్రమే పెడుతుంది. ఇంకా రిమైనింగ్ చేసినప్పుడు అది అంతగా పట్టించుకోకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను చూడండి. నేను చాలాసార్లు మ్యూజిక్ని యాడ్ చేసి పెట్టేదాన్ని కాదు. అయితే సడన్గా ఓన్లీ మ్యూజిక్ని యాడ్ చేసి పెడతా ఉంటే వీడియోస్లలో అది అసలు పంపిదు, వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తాయి. నేను ఏదైనా మాట్లాడి పెట్టినాను అనుకోండి, దానికి కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో అట్లా మీరు స్టార్టింగ్లోనే అన్నీ ఉండేలాగా మిక్స్డ్, అదే వ్లాగింగ్ అనుకోండి మిక్స్డ్గానే ఉంటాయి కదా. మీరు ఇన్ కేస్ అట్లా చేయాలనుకుంటే అన్నీ యాడ్ చేయండి, అందులో వెళ్ళినప్పుడు వెళ్తాయి. ఒకసారి మీరు జనాలలోకి వెళ్ళారనుకోండి, మీలో ఏదైనా నచ్చిందనుకోండి, వాళ్ళు మీకే అలాగే కనెక్ట్ అవుతూ వస్తూనే ఉంటారు. సో నేను చెప్పాలనుకునే విషయాలు అయితే ఇవి. అమౌంట్ ఎంత వచ్చింది ఏంటి అంటే $100 కంప్లీట్ అవ్వండి, అది అమౌంట్ అయితే మనకి పంపించదనమాట. $100కి ఎంత అయినప్పటికీ ఆ మంత్లో కంప్లీట్ అయిందనుకోండి, అవైతే మనకి పంపించడం జరుగుతుంది. అయితే 22nd అయితే నాకు మెయిల్ వచ్చింది, 23rd అయితే అది అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయ్యిందనమాట. సో అయితే మన ఇండియన్ రూపీస్లలో $1 ఎంత ఉంటుందో అంత అమౌంట్ ఇంటూ $100 వేసుకోండి, అంత అమౌంటే వచ్చిందనమాట. ఇంకా మిగతా చిల్లర అంటారు కదా, సో అట్లా వచ్చింది పైన, అంతే. అంతకు మించి అయితే ఏం ఎక్కువ రాలేదు. అయినా నేను మరీ ఎక్కువ హ్యాపీ అని లేదు, మరి అలా అని ఏమని లేదు, పెద్ద ఏం డిఫరెన్స్ అయితే తెలుస్తలేదు. అంటే హోప్స్ ఎక్కువగా ఉండి తక్కువ వస్తే అట్లా అంటారు కదా, సో మేము కూడా దండిగా ఉంటాయేమో ఇందులో అనుకున్నాము. అయితే దానిలోకి దిగంగానే తెలిసింది దాని లోతు ఏంటి అనేది. అయితే ఏం డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, ఐఎమ్ హ్యాపీ. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఏదైతే వర్క్ కంటిన్యూ చేస్తున్నారో దాంతోపాటు యూట్యూబ్ చేసుకోండి. ఒకవేళ యూట్యూబ్లో మీకు మంచిగా రాణించి బాగా అమౌంట్ ఎర్న్ అవుతుంది అనుకుంటే మీరు దీన్ని ఇంకా సాటిస్ఫై అయితే అప్పుడు మీరు ఆ పనిని వదిలేసుకొని ఈ పనిలోకి అయితే నిమగ్నం అయిపోండి. అదనమాట. సో ఇదనమాట వీడియో. మీకు కనుక నచ్చి మీకు ఏదైనా ఒక పాయింట్ అన్నా హెల్ప్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.